హిందూ బంధువులారా, అత్యంత బాధాకరమైనటువంటి సన్నివేశం మనకు దర్శనమిస్తుంది. మన నిత్యం పూజించే గోమాత హత్యకు గురైంది. ఎవరో కిరాతకులు అమానుషంగా రాత్రివేళ గోవు మీద, నిండు చూలాలు కడుపుతో ఉన్న గోవు మీద గొడ్డలితో దాడి చేసి తాడును నరికి తన పృష్ఠ భాగంలో, వెనుక భాగంలో అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి గాయం చేసి చంపివేశారు. ఇది చాలా బాధాకరం, చాలా అమానుషం. ప్రతి ఒక్కరూ, కేవలం హిందువులే కాదు, ఒక మనుషులుగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాధపడే సన్నివేశం. ఒక కడుపుతో ఉన్న గోవు మనుషులకు ఏ విధంగా హాని చేస్తుంది? వారు ఎందుకు చంపాల్సి వచ్చింది? అంత కిరాతకంగా చంపవలసిన అవసరం ఏమున్నది? సన్నివేశం చూస్తే హృదయ విదారకంగా ఉంటుంది. పోలీసు యంత్రాంగం కానీ, అధికారులు కానీ తక్షణమే స్పందించి ఈ దాడికి పాల్పడిన కిరాతకులని వెంటనే అరెస్టు చేయాలి, శిక్ష విధించాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా తీవ్ర చర్యలు తీసుకుంటే కానీ ఇలాంటి చర్యలు జరగవు. యానిమల్ యాక్ట్ ప్రకారం కానీ, కౌ యాక్ట్ ప్రకారం కానీ వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే. విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ గోవు యజమానికి ఆర్థిక సహాయాన్ని లేదా గోవులను అందించవలసిందిగా కూడా అధికారులను కోరుతూ